యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే లోబడి ఉండుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము, క్రీస్తేసునందలి భయముతో ఒకరినొకరు లోబడి యుండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి, నీ కృప గల్లామంలో స్తుతి స్తోత్రములయ్యా. ఆకాశము నీ సింహాసనమయ్యా, భూమి నీ పాదపీఠంగా ఉందయ్యా, నీకు వందనాలు. ఈ దినమందు తండ్రి నాయన ప్రభు, మీరు మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన విన్న వాక్యము విడిచిపెట్టకుండా మా జీవితాన్ని మేము సరిచేసుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి, స్తోత్రాలు. ఈ దినాన లోబడి ఉండుట అనే అంశం ద్వారా మీరు మాట్లాడుచున్నారు తండ్రి, స్తోత్రాలు. మేము ఎవరికి లోబడి జీవించాలో మాకు నేర్పించి మరి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మంది మారు మనసు రక్షణ పొందుకునే భాగ్యం దయచేయండి. అదేవిధంగా తండ్రి నాయన ఈ యొక్క సంవత్సర కాలంలో నూతనమైన వాగ్దానం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన వాగ్దాన ఫలాన్ని నెరవేర్చండి. ఆ వాగ్దాన ఫలం మా యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే మేము నాయన నీ ఆజ్ఞకు లోబడి జీవించాలి ప్రభా. నువ్వేదైతే మాకు ఆజ్ఞాపిస్తున్నావో ఆ ఆజ్ఞల ప్రకారము జీవించడానికి కృప చూపించండి. అదేవిధంగా నా జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఆ వాగ్దానాన్ని కూడా నా జీవితంలో నెరవేర్చి తండ్రి నాయన ప్రభా, నీ వాక్యాన్ని అనేక చోట్ల చెప్పడానికి కృప చూపించండి. ఒక ఆత్మనైనా నీ కోసం సంపాదించాననే సంతృప్తి జీవితాన్ని నాకు దయచేయమని నాయన అడుగుచున్నా. వాక్యము అనేక చోట్లకు చేర్చేటట్టు సహాయం దయచేయండి. నీ కృపానుగ్రహింప చేయండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తంలో సాధ్యం నీ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు పనికిరాని వారిని ఎర్రివారిని ఎన్నుకుని గొప్ప చేస్తే దేవుడు తండ్రి, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న నన్ను తండ్రి నిలబెట్టుకుని తండ్రి నాయన ప్రతిదినము తండ్రి ఏదో ఒక అంశం ద్వారా మాట్లాడుచున్న దేవుడు తండ్రి నాయన ఈ వాక్యాలు అనేక మందికి చేరినట్టు కూడా సహాయం దయచేయండి. నాయన ఒక మంచి పాత్రగా నీ కొరకు నాయన ప్రభా వాడబడే కృపా ధన్యత నాకు దయచేయమని ప్రభా. నాయన యొక్క చిన్న ప్రార్థన దీన ప్రార్థన నీ సన్నిధానానికి నాయన చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి ఇది నాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? లోబడి ఉండుడే అనే అంశం కదండి. ఎవరికి లోబడి జీవించాలి అనేది చూసినట్లయితే మరి ఈ యొక్క సృష్టి యావత్తు, ప్రపంచం యావత్తు కూడా ఎవరికి లోబడి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడి జీవించాలి. అలానే మరి ఇక్కడ ఎవరు లోబడి జీవించాలంటే మరి ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుచున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే భార్యాభర్తలు. అంటే భార్యాభర్తల బంధము ఒక ప్రాముఖ్యమైనది. ఏదైనా తోటలో ఆదాము ఒంటరిగా ఉన్న సమయమున దేవుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఆలోచన చేసి మరి తనకి ఒంటరి జీవితము వద్దని దేవుడు తన కొరకు ఒక సహాయాన్ని మరి ఏర్పాటు చేయాలని మరి ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసి ఆదాము అవ్వని జతపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా వివాహ వ్యవస్థ అనేది మరి ఈ యొక్క భూమి మీద జరుగుతూ వచ్చిందండి. మరి ఈ యొక్క మరి భార్యాభర్తలు ఎలా ఉండాలంటే భర్తకు భార్య, భార్యకి భర్త లోబడి ఉండాలని మరి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే ఒకరికొకరు లోబడి జీవిస్తారో మరి ఆ యొక్క సంసార జీవితంలో ఎటువంటి కలతలు రావండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తల మధ్య ఎటువంటి దాపరకాలు ఉండకూడదు. ఎందుకంటే ఏదైనా ఇద్దరు షేర్ చేసుకునేవారుగా
ఉండాలండి. అది కష్టమైన, సంతోషమైన మరేదైనా కూడా ఎప్పుడైతే దాపరికాలు లేకుండా మరి ప్రతిదీ మరి భార్యాభర్తలు ఇరువురు షేర్ చేసుకుంటారో వారి మధ్య ఎటువంటి కలతలు రాని జీవితము ముందుకు కొనసాగుతుందండి. అందుకనే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఏంటంటే మరి ఒకరికి ఒకరు లోబడి జీవించండి అని ఆయన దినాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగూ జీవించాలంటే క్రీస్తేసునందలి భయముతో ఒకరినొకరు లోబడి జీవించండి. క్రీస్తు భయముతో మనం జీవించాలి. క్రీస్తు భయముతో అంటే దేవుడు మనల్ని ఏదో చేస్తాడు, మనకేదో నష్టం జరుగుతుందని కాదండి. మరి ఒక తండ్రి కుమారుని పట్ల మరి భయాన్ని కలిగి ఉంటాడు. అంటే ఒక కుమారుడు తండ్రి ఎదుట భయాన్ని కలిగి ఉంటాడు. అంటే ఎందుకు కలిగి ఉంటాడంటే మరి ఆ తండ్రి తన్ని కొడతాడనో కాదు, గౌరవం, భయము. అంటే ఎవరో ఒకరు భయం ఉంటే వాళ్ళ యొక్క జీవితం సరైన మార్గంలో నడుస్తూ ఉంటుంది. అలానే క్రీస్తు యందు భయము కలిగి మనం జీవించాలని అంటే మన జీవితము సరిదిద్దుకోవాలంటే, మన జీవితము మార్పు చెందాలంటే దేవుని భయం మనకు ఉండాలి. దేవుడు మనల్ని కొట్టడు, తిట్టడు, ఏమి చేయడండి. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమిస్తాడు. ఆ ప్రేమని మన పట్ల చూపిస్తాడు. అది మనం గ్రహించుకోలేమంతే. కాకపోతే దేవుడు మనకి ఏదడినా కూడా ఇస్తాడండి. మరి ఇచ్చే దేవుని యందు మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఒక స్కూల్కి వెళ్తున్న విద్యార్థి మరి ఉపాధ్యాయుల పట్ల ఎలాంటి భయాన్ని కలిగి ఉంటారండి? ఆ యొక్క ఉపాధ్యాయునితో జోకులు వేసుకుంటూ మరి అటు ఇటు తిరుగుతూ ఇష్టానుసారంగా ఏ విద్యార్థి అయినా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు అంటే గౌరవాన్ని కలిగి భయాన్ని కలిగి ఉంటారు. అంటే మరి ఏదైనా తప్పు చేసినప్పుడు నన్ను కొడతారు, నన్ను శిక్షిస్తారనే భయం, ఏదైనా చదువుకు రాకపోతే నన్ను కొడతారనే భయం. అంటే వాళ్ళ యొక్క సరైన మార్గాన్ని నడిపించేది మరి ఎవరండి? ఆ సమయమందు ఉపాధ్యాయుడు. అంటే వాళ్ళు మంచి మార్గంలో నడవాలంటే ఆ ఉపాధ్యాయుడు ఆ యొక్క విద్యార్థుల్ని మరి సరైన మార్గంలో లీడ్ చేయాలి. అలానే మనము కూడా మన యొక్క జీవితంలో సరైన మార్గంలో నడిపించడానికి మార్గాన్ని చూపేది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇక్కడ ఆయన అందు భయము భక్తి కలిగి మనందరము జీవించాలండి. మరి ఎక్కడ చూసినా చాలామంది మరి యొక్క జీవితాల్లో వివాహాలు చేసుకుంటున్నారు కానీ సమాధానం లేదండి. వాళ్ళ జీవితాలు మరి నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరికొకరు లోబడి జీవించకపోవడం. మరి నా భర్త జీవితం నా భర్తది, నా భార్య జీవితం నా భార్యది అనుకునే రీతిగా ఈ దినాన్న మరి భార్య భర్తల బంధాలు ఉంటున్నాయి. ప్రతి విషయంలో మరి భర్తకి భార్య, భార్యకి భర్త ఇద్దరు ఎప్పుడైతే మరి లోబడి మరి అన్ని విషయాల్ని చెప్పుకుని ఒక సన్మార్గంలో నడుస్తారో మరి ఆ కుటుంబంలో ఎటువంటి కలతలు రావండి. మరి చాలామంది దినాల్లో మరి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. అంటే మరి ఆమె అందంగా ఉందని ఆకర్షించబడటమో లేకపోతే ఆమెని ఇష్టపడి వివాహం చేసుకుని కొద్ది రోజులకే మరి విడిపోయే వాళ్ళు చాలామంది. అంటే ఒకరినొకరు వాళ్ళు అర్థం చేసుకోలేదు. మరి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా వాళ్ళ మనస్తత్వాలు ఏంటో వారికి తెలియకుండా ప్రేమించి వివాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య సఖ్యత అనేది ఉండలేదు. అందాన్ని చూసో లేకపోతే దేన్ని చూసో మనము ప్రేమించి పెళ్లి చేసుకోకూడదండి. ఒక మంచి మనస్సాక్షి కలిగిన జీవితం కలిగిన మరి వారిని మనము ఎన్నుకునే వారికి ఉండాలి. ఎందుకంటే మరి వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు రావు. మరి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారంటే వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య ఏముండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారో మరి ఆమె మనస్తత్వము అబ్బాయికి బాగా తెలిసి మరి ఆ అమ్మాయి తత్వం ఏంటో అబ్బాయికి బాగా తెలిస్తే
వాళ్ళిద్దరి వివాహ బంధము మరి సరైన మార్గంలో నడుస్తూ ఉంటుంది. అలాంటి బంధాన్ని కలిగి ఉండాలని, మరి ఒకరినొకరు లోబడి జీవించాలని ఆయన ఈ దినాన్న మనకి తెలియజేస్తున్నారు. అలానే కూడా ప్రతి విషయంలోనూ సంఘము ఎవరికి లోబడి జీవించాలంటే దేవునికి లోబడి జీవించాలండి. మరి రాబోయే దినాలు భయంకరమైన దినాలు. మరి సంఘము ఎత్తబడాలంటే మనమే దేవునికి లోబడి జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉంటామో అప్పుడు ఎత్తబడే సంఘముగా మన సంఘం ఉంటుందండి. మరి ఇక ఒక గ్రామంలో అనేకమైన మందిరాలు ఉంటాయి కదా. మరి మా మందిరంలో ఉన్న విశ్వాసులే మరి ఎత్తబడతారని ఏముండదండి. ఎందుకంటే మరి ఎన్ని సంఘాలున్నా, ఎన్ని మందిరాలున్నా, ఎన్ని మరి వాక్య బోధించే స్థలాలున్నా కూడా అవన్నీ కాదండి. సంఘం అనగా అందరూను. ఆ సంఘములు ఈ సంఘములు అని కాదండి. దేవుడు సృష్టించిన యావత్తు ప్రపంచము ఒక సంఘము. ఆ సంఘము మరి ఎత్తబడాలంటే మనము క్రీస్తుకు లోబడి జీవించాలి. ఎప్పుడైతే అలాగ లోబడి జీవిస్తామో ఆ యొక్క జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది. ఆ పరలోక రాజ్యాన్ని మనం నడిపిస్తుంది. కాబట్టి అటు రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారికి వందనాలు. ఈ దినమందు తండ్రి మీరు చూపించుచున్న వెళ్ళలేని ప్రేమకే వందనాలు, స్తోత్రాలు నాయనా. భార్య భర్తకి, భర్త భార్యకి లోబడి జీవించాలని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఈ లోకంలో తండ్రి నాయన ప్రభా, భార్య భర్తలు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా కలహాలతో నాయన విడిపోయేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. అలాంటి నాయన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నాయన వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగా కట్టి నాయన ఎటువంటి కలతలు లేకుండా ఇరువురి మధ్య సమాధానం దయచేసి ఒకరికొకరు లోబడే జీవితం దయచేయమని ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. అనేక మంది ప్రార్థన అవసరతలు అడుగుచున్నారు తండ్రి. ప్రార్థన అవసరతలు అడుగుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించి ఆ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో తొలగించి నాయన కుటుంబంలో సమాధానము కలుగు చేయండి ప్రభా. అలాగే ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ఏ అవసరతలు ఉన్నా తీర్చి నీ కృపతో నింపమని నాయన చిన్న ప్రార్థన దేనిని సంధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.